దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపతో మీరు ఈరోజు ఈ మాట చెప్పారా? ఏంటా మాట అంటే, దేవా ఈ 10 నెలలు కాచి, సజీవ లెక్కల్లో కాచి కాపాడి, ఈ నూతనమైన 11 నెలలో మరి అడుగు పెడతాకి సజీవ లెక్కల్లో మాకు కృప చూపావా అని కుటుంబాలుగా దేవుడికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకున్నారా? చెల్లించుకోకపోతే, ఈ మాట దేవుడితో మీరు పంచుకోకపోతే, ఇదిగో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! దేవా ఇదిగో ఈ ఒక ఉదయకాల సమయంలో నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. నిన్ను స్తుతిస్తున్నాను అయ్యా అని దేవుణ్ణి మహిమపరుచుకోండి. మరి ఒక వాక్యం సెలవిస్తుంది కదా! కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నిజమే. ఈ 10 నెలలు కూడా ఎంతో మంది మరి సజీవుల్లో లెక్కల్లో లేరు. మరి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సౌభాగ్యాన్ని, నీ సంతానాన్ని మరి నీకిచ్చిన ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మరి సజీవ లెక్కల్లో మరి ఈ యొక్క 10 నెలలు కాచి కాపాడి ఈ 11వ నెలని అడుగు పెడతాకి మీరు కృప చూపిన యేసయ్యకి ఈ మాట చెప్పవా? దేవా మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఏమిచ్చిన రుణం తీర్చుకోలేని దరిద్రులం దౌర్భాగ్యులం ప్రభువా అని దేవుని నామాన్ని మహిమపరుచుకుంటారా? హల్లెలూయా! మనము అలా మహిమపరచుకోకపోతే మనంత దౌర్భాగ్యులు నిజంగా ఎక్కడ ఉండరండి. హల్లెలూయా! హల్లెలూయా! గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అవునన్న వారు ఆమేన్ అని దేవుని మహిమపరచండి. హల్లెలూయా! గాడ్ బ్లెస్ యూ.